మై డియర్ వైఫ్ పార్ట్ 9. రచయిత పురం రామతులసి గారు. హాస్టల్ కు బయలుదేరిన మంజు దారి మధ్యలో తనకు కావలసిన కొన్ని థింగ్స్ కొనుక్కోవటానికి ఒక షాప్ దగ్గర స్కూటీ ఆపింది. తనకు కావలసినవి కొనుక్కొని బయటకు వచ్చే రోడ్డు క్రాస్ చేస్తూ కారు దగ్గరికి వెళుతూ ఉన్న శారదా గారిని చూసింది. శారదా గారు కారు దగ్గరికి వెళుతూ అటుగా వస్తున్న కారుని గమనించకుండా రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నారు. మంజు అది చూసి వెంటనే వెళ్లి శారదా గారిని పక్కకు లాగింది. శారదా గారికి ఒక్క క్షణం ఏమి జరిగిందో అర్థం కాక అయోమయంగా అలానే నిలబడిపోయారు. ఆంటీ, మీకేమీ కాలేదు కదా అని శారదా గారిని చూస్తూ కంగారుగా అడిగింది మంజు. నాకేమీ కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని మంజు వైపు చూస్తూ తన చేతికి అయిన గాయాన్ని చూసి, అయ్యో మంజు, నీ చేతికి ఆ గాయం ఏమిటి అని అడిగారు. ఇందాక మిమ్మల్ని పక్కకు లాగినప్పుడు ఆ కారు అద్దం గీరుకున్నది ఆంటీ అని చెప్పింది మంజు. అయ్యో అవునా, పద ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని చెప్పి కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి మంజుకు అయిన గాయాన్ని క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ, ఏమిటి మంజు ఇది, కొద్దిగా చూసుకోవాలి కదా అమ్మా, నన్ను కాపాడటానికి వచ్చిన నువ్వు ఇలా గాయం చేసుకోవటం ఏమైనా బాగుందా అంటూ మంజుని మందలించారు శారదా గారు. మంజు శారదా గారిని అలానే చూస్తూ ఉండిపోయింది. అది గమనించిన శారదా గారు మంజుకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూనే, ఏమిటి మంజు అలా చూస్తున్నావు అని అడిగారు. ఏమీ లేదంటే, మిమ్మల్ని చూస్తుంటే అచ్చం మా అమ్మని చూస్తున్నట్టే ఉన్నది. మా అమ్మ కూడా నాకు ఎప్పుడు దెబ్బ తగిలినా ఇలాగే కంగారు పడుతూ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసేది అని వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటూ చెప్పింది మంజు. శారదా గారు నవ్వుతూ, అమ్మ ఎవరికైనా అమ్మే మంజు అన్నారు. అది సరే కాని మీరేమిటంటే ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగింది మంజు. ఏమీ లేదు మంజు, తెలిసిన వాళ్ళకి బాగోలేదు అంటే చూడటానికి వచ్చాను. తీరా ఇక్కడ ఆలస్యం అయిపోయింది, ఇంటి దగ్గర మా వారు కంగారు పడతారు అని హడావిడిగా ఇంటికి వెళుతూ ఉన్నాను. ఇంతలో ఇలా జరిగింది. సమయానికి నువ్వు వచ్చి కాపాడావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమి జరిగేదో ఊహించడానికే చాలా భయంగా ఉన్నది. థ్యాంక్స్ మంజు, ఈ రోజు నువ్వు నన్ను పెద్ద ప్రమాదం నుండి కాపాడావు. నేను నీకు ఎప్పుడూ రుణపడి ఉంటానమ్మా అన్నారు శారదా గారు. అయ్యో ఆంటీ, రుణం అని చెప్పి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, అయినా ఇప్పుడు నేనేం చేశానని అంటూ శారదా గారి మెళ్ళ ఉన్న చైన్ ని గమనిస్తూ ఉన్నది మంజు. ఇది నిన్న నేను అమ్మ హ్యాండ్ బ్యాగ్ లో నుంచి తీసిన చైన్ లానే ఉంది అని అనుకుంటూ శారదా గారి మెడలో ఉన్న ఆ చైన్ ని పట్టుకుని చూస్తూ, అవును, ఇది అచ్చుగుద్దినట్టు సేమ్ టు సేమ్ నిన్న నేను అమ్మ బ్యాగ్ లో చూసిన చైన్ లాగానే ఉన్నది అని మనసులోనే అనుకుంటూ, ఆంటీ ఈ చైన్ మీకు ఎక్కడిది అని శారదా గారిని అడిగింది. ఓహో ఇదా, ఇది మా ఆయన మా పెళ్లి రోజున గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్పారు శారదా గారు. ఓ అవునా అన్నది మంజు. నీకు తెలుసా మంజు, ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజున ఆయన నాకు ఏదో ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారు అని చెప్పారు శారదా గారు. అది విన్న మంజు, అంకుల్ ప్రజెంట్ చేసిన గిఫ్టా, ఒకవేళ లేదు లేదు అసే మంజు, నువ్వు ఏదేదో ఊహించుకోకు అని మనసులో తనని తానే తిట్టుకుంటూ ఉన్నది. ఏమిటి మంజు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు శారదా గారు. అదేమీ లేదంటే, చైన్ చాలా బాగున్నది. అవునంటే, ఈ చైన్ ఎక్కడ కొన్నారు అని అడిగింది మంజు. ఏమో తెలియదు మంజు, ఇది కొని చాలా ఏళ్లు అయిపోయింది. దీన్ని మా ఆయనకు తెలిసిన సేటుకి ఇచ్చి చేయించారట అని చెప్పారు శారదా గారు. అవునా, ఆ సేటు ఎవరో మీకు తెలుసా ఆంటీ అని అడిగింది మంజు. అతని పేరు ఏదో ఉండాలే, అతని పేరు చందన్ లాల్ అని చెప్పారు శారదా గారు. ఇప్పుడు అతను ఎక్కడుంటున్నాడో ఏమైనా తెలుసా ఆంటీ అని అడిగింది మంజు. లేదు మంజు, నాకు ఆయన పేరే తెలుసు. అవును, ఇంతకీ నువ్వెందుకు ఆయన గురించి అడుగుతున్నావు అన్నారు శారదా గారు. ఏమీ లేదంటే, అతని వర్క్ చాలా బాగున్నది, నేను కూడా ఇలాంటి చైన్ చేయించుకుందాము అని అడిగాను అని చెప్పింది మంజు. ఓ అవునా, నీకు నిజంగా ఈ చైన్ నచ్చిందా, అయితే ఈ చైన్ ని నీ దగ్గరే ఉంచు అని తన మెడలో నుంచి తీసి ఇవ్వబోతూ ఉంటే శారదా గారిని మంజు ఆపి, అయ్యో ఆంటీ వద్దు వద్దు, ఇది అంకుల్ మీకు ప్రేమతో పెళ్లి రోజున ఇచ్చిన కానుక, దీన్ని నేను తీసుకోవటం బాగోదు. ఈ విషయం తెలిస్తే అంకుల్ బాధపడతారు, కాబట్టి మీరు ఈ చైన్ ని మీ దగ్గరే ఉంచండి అని చెప్పింది. సరే కాని ఇంతకీ మీ అమ్మగారికి ఎలా ఉంది అని అడిగారు శారదా గారు. పర్లేదంటే, కాకపోతే తనని అలా చూస్తే నాకే చాలా బాధగా అనిపిస్తూ ఉన్నది అన్నది మంజు. నువ్వేమీ బాధపడకు మంజు, మీ అమ్మకు త్వరలోనే నయమైపోతుంది అని చెప్పి మంజుని ఓదార్చారు శారదా గారు. మంజు శారదా గారిని కాసేపు హత్తుకుని నార్మల్ అవుతూ, సరే ఆంటీ, అంకుల్ మీకోసం ఇంట్లో కంగారు పడతారు, మీరు ఇంటికి వెళ్ళండి,
నాకు కూడా కొంచెం వర్క్ ఉన్నది, హాస్టల్కు వెళ్ళాలి అని చెప్పి వెళ్ళొస్తానంటీ అని అక్కడి నుండి బయలుదేరింది. తరువాత శారదా గారు కూడా ఇంటికి బయలుదేరారు. ఇటు అంకిత యశ్వంత్ తీసుకువచ్చిన ప్లేస్ ను చూసి ఆశ్చర్యపోయింది. ఆ ప్లేస్ ని చూడగానే అంకిత మనసు ఒక్కసారిగా బాధతో నిండిపోయింది. ఎందుకంటే లాస్ట్ టైం అక్కడే మనీషాతో యశ్వంత్ క్లోజ్ గా ఉండటం చూసి తన మనసు ముక్కలైపోయింది. ఆ తర్వాత అంకిత మళ్ళీ ఎప్పుడు అక్కడకు వచ్చే ధైర్యం చేయలేదు. కానీ మళ్ళీ ఆ ప్లేస్ ని చూడగానే అంకిత కంట్లో నీళ్లు తిరిగాయి. అది గమనించిన యశ్వంత్, అంకిత, ఇదే నా వల్ల బాధపడే ఆఖరిసారి, మళ్ళీ ఇంకెప్పుడు నా వల్ల నీ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటా అని మనసులోనే అనుకుంటూ, ఏమిటి అంకిత, ఈ ప్లేస్ నీకు నచ్చిందా అని అడిగాడు. ఇది నాకు బాగా నచ్చిన ప్లేస్ యశ్వంత్, ఇక్కడే నేను నీకు నా ప్రేమ తెలియజేయాలి అని అనుకున్నా. కానీ ఇక్కడే నువ్వు వేరే వారిపై ప్రేమగా ఉండటం చూశాను. అందుకే అప్పటి నుండి ఈ ప్లేస్ అంటే నాకు ఇష్టం లేదు అని మనసులోనే అనుకుంటూ, నాకు ఈ ప్లేస్ నచ్చలేదు, నేను వెళ్తున్నా అని చెప్పింది అంకిత. యశ్వంత్ వెళ్లిపోతూ ఉన్న అంకితను ఆపి, ఆగు అంకిత, ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి కాసేపు ఉండి వెళ్ళిపోదాం ప్లీజ్ అన్నాడు. అంకిత వెనక్కు తిరిగి, సరే, ఒక 10 మినిట్స్ మాత్రమే ఇక్కడ ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. సరే అలాగే అని చెప్పి, పద లోపలికి వెళదాం అని అంకితను లోనికి తీసుకుని వెళ్ళాడు యశ్వంత్. వాళ్ళు లోపలకు వెళ్లేసరికి అక్కడ మనీషా మరియు ఇంకొక అబ్బాయి యశ్వంత్ ఇంకా అంకితాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. లోపలకు వెళ్ళగానే అక్కడ మనీషాను చూసి అంకితకు పట్టలేని కోపం వచ్చింది. కానీ తన కోపాన్ని పైకి చూపించకుండా, ఇదేమిటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని యశ్వంత్ను అడిగింది. ముందు నువ్వురా, నీకే తెలుస్తుంది అని అంకితను వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు యశ్వంత్. యశ్వంత్ రాగానే మనీషా యశ్వంత్ను హక్ చేసుకుంటూ, ఎలా ఉన్నావు యశ్వంత్ అని అడిగింది. అది చూసిన అంకిత హక్ చేసుకోకుండా మాట్లాడలేదా అని అనుకుంటూ, అయినా వాళ్ళు ఒకటైనప్పుడు నాకెందుకు బాధ అని మనసులోనే అనుకుంటూ కోపంగా మనీషా వైపు చూస్తూ ఉన్నది. అవును, తను అంకిత కదా అని అడిగింది మనీషా. ఎస్, షీ ఈజ్ అంకిత అని మనీషాకి ఇంట్రడ్యూస్ చేశాడు యశ్వంత్. హలో అంకిత అని షేక్ హ్యాండ్ ఇచ్చింది మనీషా. అంకితకు ఇష్టం లేకపోయినా మనీషాకు హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. అంకితకు హీ ఈజ్ మై హస్బెండ్ మనోజ్ అని తన పక్కన ఉన్న అబ్బాయిని పరిచయం చేసింది మనీషా. అది వినగానే అంకిత షాక్ అవుతూ, ఏమిటి, ఇతను మీ హస్బెండా అని ఆశ్చర్యంగా మనీషాను అడిగింది. ఎస్ అంకిత, హీ ఈజ్ మై హస్బెండ్, 2 months బ్యాక్ మాకు మ్యారేజ్ అయింది అని చెప్పింది మనీషా. అదేమిటి, యశ్వంత్ మనీషా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా, మనీషా ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకున్నది అని ఆలోచిస్తూ ఉన్నది. అది గమనించిన యశ్వంత్ కావాలి అని అంకితకు అర్థమయ్యేలా, కంగ్రాట్స్ మనీషా, మొత్తానికి పేరెంట్స్ ను ఒప్పించి మరీ నువ్వు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు అన్నాడు. అది విన్న అంకిత కన్ఫ్యూజ్ అవుతూ, అంటే మీరు ప్రేమించింది మనోజనా అని మనీషాను అడిగింది. అవును అంకిత, మేమిద్దరం 5 years నుంచి ఒకరిని ఒకరు ఇష్టపడుతూ ఉన్నాం. ఆ విషయం ఇంట్లో తెలిసి నా పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు యశ్వంత్కి మా ప్రేమ విషయం చెప్పాను. అతనే నా పేరెంట్స్ ని మా పెళ్లికి ఒప్పించాడు అని చెప్పింది మనీషా. దానితో అంకితకు తను యశ్వంత్ విషయంలో పొరపాటు పడ్డాను అని అర్థమై చాలా బాధపడింది. అనవసరంగా జరిగిందేమిటో తెలియకుండా యశ్వంత్ ని అపార్థం చేసుకున్నాను. తాను ఏ తప్పు చేయకపోయినా అతన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నానమ్మ చెప్పింది నిజమే, ఇక్కడ జరిగింది ఒకటైతే నేను చూసింది ఇంకొకటి. అనవసరంగా ఏవేవో ఊహించుకొని యశ్వంత్ను బాధ పెట్టి నేను బాధపడ్డాను. అంటే యశ్వంత్ మనీషాను ప్రేమించటం లేదా అని మనసులోనే సంతోషపడుతూ మనీషాని హక్ చేసుకుని థ్యాంక్స్ అని చెప్పి ఆనందంతో బయటకు వెళ్లిపోయింది. అంకిత బయటకు వెళ్ళగానే మనీషా యశ్వంత్ వైపు చూస్తూ, ఏమిటి యశ్వంత్, నువ్వు చెప్పినట్టే చేశానా అని అడిగింది. అవును మనీషా, నేను చెప్పినట్టే చేశావు అని అంటూ అసలు జరిగిన విషయం గుర్తు చేసుకున్నాడు యశ్వంత్. నిజానికి భానుమతి గారు అంకిత తనని అపార్థం చేసుకున్నది అని చెప్పి వెళ్లిన తరువాత యశ్వంత్ కి ముందు అంకితకు ఉన్న అనుమానాలను తీర్చాలి అని అర్థం చేసుకుని వెంటనే మనీషాకు కాల్ చేశాడు. మనీషా కాల్ లిఫ్ట్ చేయడంతో జరిగిందంతా చెప్పి, మనీషా, ఇప్పుడు నాకు నీ హెల్ప్ కావాలి అన్నాడు. చెప్పు యశ్వంత్, ఎనీథింగ్ ఫర్ యూ అన్నది మనీషా. వెంటనే నువ్వు లాస్ట్ టైం మనం కలిసిన ప్లేస్ కు రావాలి. నీకు ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను, వెంటనే స్టార్ట్ అవ్వు అన్నాడు యశ్వంత్. ఓకే యశ్వంత్, వెంటనే స్టార్ట్ అవుతున్నా అని చెప్పి కాల్ కట్ చేసింది మనీషా. అలా
యశ్వంత్ అంకితకు ఉన్న అపోహలను తీర్చడానికి మనీషాను హైదరాబాద్కు రప్పించాడు. అలా జరిగిందంతా గుర్తు చేసుకున్న యశ్వంత్, నాకు తెలిసి ఇప్పటికే అంకితకు ఉన్న అనుమానాలు అన్ని తీరిపోతాయి అని సంతోషపడుతూ మనీషా మనోజ్కు థ్యాంక్స్ చెప్పి అంకిత వెనకాలే బయటకు వచ్చాడు. అప్పటికే బయటకు వచ్చిన అంకిత ఆనందంతో బయటకు గంతులు వేస్తూ ఉన్నది. అది చూసిన యశ్వంత్, నీ మొహంలో ఇంత ఆనందాన్ని చూసి ఎన్ని రోజులైంది అంకిత అని అనుకుంటూ అక్కడ నుండే అంకితను చూస్తూ ఉండిపోయాడు. ఆనందంతో గంతులు వేస్తూ ఉన్న అంకిత అక్కడే నిలబడి తన వైపే చూస్తూ ఉన్న యశ్వంత్ను ప్రేమగా చూస్తూ నిలబడిపోయింది. ఇంతలో యశ్వంత్ అంకిత దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. యశ్వంత్ తన దగ్గరకు వచ్చిన ప్రతిసారి అవాయిడ్ చేస్తూ వెళ్లిపోయిన అంకిత ఈసారి అక్కడే నిలబడి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నది. ఆ తేడాను గమనించిన యశ్వంత్, ఓయ్ తింగరే, ఇప్పటికైనా నీ డౌట్స్ క్లియర్ అయ్యాయా అని అడిగాడు. అంకిత ఏమీ అర్థం కానట్టు మొహం పెట్టి, ఏమంటున్నావు, నాకేమీ అర్థం కాలేదు అని చెప్పింది. అదే, నేను మనీషాని ప్రేమిస్తున్నాను అని భానుగ్రానితో చెప్పావట అన్నాడు యశ్వంత్. అయ్యమ్మో, ఈ నానమ్మ వద్దు అని చెప్పిన యశ్వంత్కు మొత్తం చెప్పేసినట్టు ఉన్నది అని అనుకుంటూ పైకి నవ్వుతూ, అంటే నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పింది అంకిత. కొంచెం కాదు, పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యావు అని అంటూ అంకిత నెత్తిపై ఒక్కటి వేశాడు. ఒరే యశ్వంత్, నన్నే కొడతావా అంటూ నీ పని చెప్తా అని పక్కనే ఉన్న స్టిక్ ని తీసుకుని యశ్వంత్ను కొట్టబోయింది అంకిత. యశ్వంత్ అంకితకు దొరకకుండా పరిగెడుతూ ఉన్నాడు. అంకిత కూడా యశ్వంత్ వెనకాల పరిగెడుతూ ఉన్నది. తనని కొట్టడానికి వస్తూ ఉన్న అంకితను సడన్ గా పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు యశ్వంత్. యశ్వంత్ అలా చేసేసరికి అంకిత తన చేతిలో ఉన్న స్టిక్ ను వదిలేసింది. యశ్వంత్ చేసిన ఆ చర్యకు అంకితకు ఎలా స్పందించాలో తెలియలేదు. ఇంతకు ముందు అంటే యశ్వంత్ ఎవరినో ప్రేమిస్తున్నాడు అనే అపోహలో అతన్ని దూరం పెట్టింది. కానీ ఇప్పుడు అది నిజం కాదు అని తెలిసిన తర్వాత యశ్వంత్ని అంతకు ముందులా దూరం పెట్టలేకపోయింది. దానితో మౌనంగా ఉండిపోయింది. అది గమనించిన యశ్వంత్, ఏమిటి, ఇన్ని రోజులు నన్ను అవాయిడ్ చేసావు కదా, మరి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నావే అని అడిగాడు. అంకితకు యశ్వంత్ తనకి అంత దగ్గరగా ఉండటం, తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం అంతా కొత్తగా ఉన్నది. కానీ ఏదో తెలియని భయం ఆమె మనసులో ఉన్నది. అది అర్థం చేసుకున్న యశ్వంత్, ఏ తింగరి, ఇప్పటికన్నా నీ డౌట్స్ క్లియర్ అయ్యాయా అని అంకిత వైపు చూసి నవ్వుతూ అడిగాడు. కొన్ని క్లియర్ అయ్యాయి, ఇంకా కొన్ని ఉన్నాయి అని చెప్పింది అంకిత. ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయే నీకు అన్నాడు యశ్వంత్. అదే, మనిషి నువ్వు ప్రేమించుకున్నారు అని నేను అనుకుంటే నీకేమిటి, ఎందుకు నాకు ఉన్న డౌట్స్ ని క్లియర్ చేయాలి అని అనుకున్నావు? నేను నిన్ను అవాయిడ్ చేస్తే నువ్వెందుకు ఫీల్ అయ్యావు? ఇప్పుడు నాతో ఎందుకు ఇంత క్లోజ్ గా ఉన్నావు అని అడిగింది అంకిత. యశ్వంత్ అంకితను మరింత దగ్గరగా పట్టుకుని, నీకు ఇంకా అర్థం కాలేదా అని అంకిత కళ్ళల్లోనికి ప్రేమగా చూస్తూ అడిగాడు. లేదు, నాకేమీ అర్థం కాలేదు అని చెప్పింది అంకిత. యశ్వంత్ అంకిత మొహాన్ని తన చేతుల్లోనికి తీసుకుంటూ, ఇప్పుడు నేను చేసే ఈ ఒక్క పనితో నీకు అన్ని అర్థమైపోతాయి అని చెప్పి అంకిత పెదవులపై ముద్ద పెట్టాడు. యశ్వంత్ సడన్ గా తనకి కిస్ చేయటంతో అంకితకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. అతను పెట్టిన ముద్దతో యశ్వంత్ ప్రేమిస్తున్నాడు అన్న విషయం అంకిత అర్థం చేసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యింది. తనని కిస్ చేసిన అంకిత అడ్డు చెప్పకపోవటంతో యశ్వంత్ అంకితను మరింత గట్టిగా కిస్ చేశాడు. ఈసారి అంకిత కూడా యశ్వంత్ కు సహకరించింది. ఒకరిని ఒకరు కిస్ చేసుకుంటూ లోకాన్నే మర్చిపోయారు. కాసేపటికి వారు ఈ లోకానికి వచ్చే ఒకరిని ఒకరు చుచ్చుకుని సిగ్గుపడ్డారు. తర్వాత ఇద్దరు నడుచుకుంటూ కారు దగ్గరకు వచ్చారు. అంకిత యశ్వంత్ చేయి పట్టుకోవటానికి ట్రై చేస్తూ ఎందుకో భయపడి మళ్లీ చేయి వెనక్కు తీసుకోపోయింది. అది గమనించిన యశ్వంత్ అంకిత చేతిని పట్టుకొని ముందుకు నడిచాడు. అంకిత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇద్దరూ కాసేపు అక్కడే గడిపి తర్వాత ఇంటికి బయలుదేరారు. ఇటు హాస్టల్ కు వచ్చిన మంజు శారదా గారి దగ్గర తను చూసిన చైను వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న చైను అచ్చుగుద్దినట్టు ఒకేలా ఎందుకు ఉన్నాయో అని ఆలోచిస్తూ ఉన్నది. ఇంతలో ఆమెకు శారదా గారి దగ్గర ఉన్న చైన్ ని తయారు చేసిన చందన్ లాల్ అనే సేటు గురించి గుర్తుకు వచ్చి వెంటనే ఆన్లైన్ లో అతని గురించి సెర్చ్ చేసింది. అలా వెతుకుతూ ఉన్న మంజుకి ఒక చోట చందన్ లాల్ అడ్రస్ దొరికింది. ఈ చందన్ లాల్ ఆంటీ చెప్పిన అతనైనా లేక ఇంకెవరైనానా, ఈ విషయాన్ని ముందు క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఆఫీసులో జరిగినది గుర్తు చేసుకున్నది. మరో 2 days లో ఆమె ప్రాజెక్టు ప్లాన్ రెడీ చేయాలి అన్న విషయం గుర్తుకు వచ్చి అవన్నీ తరువాత
ముందు ఈ ప్లాన్ ని రెడీ చేయాలి అని అనుకుంటూ కొంచెం చిరాగ్గా అనిపించడంతో ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. మంజు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి హాస్టల్ వార్డెన్ అక్కడే మంజు కోసం వెయిట్ చేస్తూ నిలబడింది. మేడం, మీరేమిటి ఇక్కడ అని అడిగింది మంజు. చూడు మంజు, ఇక నుంచి నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెంటనే నువ్వు హాస్టల్ను వెకేట్ చేసి వెళ్ళిపో అని చెప్పింది వార్డెన్. అదేమిటి మేడం, నేనెందుకు హాస్టల్ వెకేట్ చేయాలి? నేనేం చేశాను? ఆల్రెడీ హాస్టల్ ఫీజు కూడా కట్టేశాను కదా అని అడిగింది మంజు. చూడు మంజు, నీకు బయట ఏం గొడవలు ఉన్నాయో తెలియదు. ఇందాకే కొంతమంది రౌడీలు మంజు ఎక్కడా అని చెప్పి హాస్టల్కు వచ్చి గొడవ చేశారు. ఇప్పటికే నీ మీద హాస్టల్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు నీ వల్ల హాస్టల్ మీదకు రౌడీలు కూడా వస్తూ ఉన్నారు. ఇక మా వల్ల కాదు, వెంటనే హాస్టల్ వికెట్ చేయి అని చెప్పింది వార్డెన్. అయ్యో మేడం, ఆ రౌడీలు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు ఇంకా ఎవరి కోసమో వచ్చి ఉంటారు అన్నదే మంజు. చూడు మంజు, వాళ్ళు మంజు అనే అమ్మాయి కోసమే వచ్చాము అని చెప్పారు. ఈ హాస్టల్లో మంజు అనే పేరుతో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి వాళ్ళు వచ్చింది నీ కోసం మాత్రమే. ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపోవటమే మంచిది అన్నది వార్డెన్. అదేమిటి మేడం, ఇప్పటికిప్పుడు వికెట్ చేయమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది మంజు. సారీ మంజు, ఇప్పుడు నేను ఏమీ చేయలేను. నువ్వు వికెట్ చేయకపోతే మిగిలిన వారు అంతా వికెట్ చేసి వెళ్ళిపోతాము అని చెప్తున్నారు. నీ కోసం అని మిగిలిన వాళ్ళు అందరినీ వికెట్ చేయించలేను కదా అన్నది వార్డెన్. మంజు ఏమీ చేయలేక, సరే మేడం, కానీ ఇప్పటికిప్పుడు అంటే కష్టం. నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి ప్లీజ్ అని వార్డెన్ ను రిక్వెస్ట్ చేసింది. ఓకే మంజు, నీకు ఒక 1 వీక్ టైం ఇస్తున్నా. ఈలోపు నువ్వు వేరే ప్లేస్ చూసుకొని ఇక్కడ నుండి వెళ్లిపోవాలి. లేదంటే నిన్ను బలవంతంగా ఇక్కడ నుండి పంపించవలసి వస్తుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది వార్డెన్. వార్డెన్ అక్కడ నుండి వెళ్లిపోగానే మంజు బాధతో అలా బెడ్ పై కూర్చొని ఏడుస్తూ ఉన్నది. ఏమిటిది, వారం రోజుల్లో వేరే ప్లేస్ ఎలా చూసుకోవాలి అని అనుకుంటూ వర్షకు కాల్ చేసి జరిగినది అంతా చెప్పింది. వర్ష జరిగినదంతా విని, ఇంతకీ ఆ రౌడీలు ఎవరే అని అడిగింది. ఏమోనే, నాకు ఎవరితోనూ ఏ గొడవలు లేవు. కానీ ఆ రౌడీలు ఎందుకు నా పేరు చెప్పి గొడవ చేశారో నాకు అర్థం కావటం లేదు అన్నది మంజు. నాకెందుకో ఇది ఎవరో కావాలి అని చేశారు అని అనిపిస్తున్నది అని చెప్పింది వర్ష. నువ్వు చెప్పింది నిజమే వర్ష, ఎవరో ఇది కావాలి అని చేయించారు. కానీ ఇలా చేయించవలసిన అవసరం ఎవరికి ఉన్నది? నాకు ఎవరితోనూ గొడవలు లేవే అని అనుకుంటూ ఈ రోజు తను హరీష్ తో గొడవపడిన విషయం గుర్తు చేసుకుని వర్షకు చెప్పింది మంజు. అవునా, ఆ ఇడియట్ నీతో అలా ప్రవర్తించాడా? పోనీలే, వాడికి నువ్వు మంచిగా బుద్ధి చెప్పావు అన్నది వర్ష. ఏం బుద్ధి చెప్పటమో ఏమో, పనిష్మెంట్ ఇవ్వటానికి కాచుకొని కూర్చున్నాడు. 3 days లో ప్రాజెక్టు ప్లాన్ డిజైన్ చేసి ఇవ్వకపోతే నా పని గోవిందా అని చెప్పింది మంజు. నువ్వేమీ కంగారు పడకు మంజు, హాస్టల్ వికెట్ చేస్తే ఏమైనది? మా ఇంటికి రా, మా ఇంట్లో నువ్వు కూడా మాతో పాటే ఉండు కాని అన్నది వర్ష. వద్దు వర్ష, ఇప్పటికే నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నేను ఇంకా మీకు భారం కాదలుచుకోలేదు అని చెప్పింది మంజు. ఏయ్, ఏమిటా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు? మూసుకొని మా ఇంటికి రా అన్నది వర్ష. లేదు వర్ష, నేను వేరే ప్లేస్ చూసుకోవాలి అని డిసైడ్ అయ్యాను అని స్ట్రాంగ్ గా చెప్పింది మంజు. మంజు స్ట్రాంగ్ గా ఫిక్స్ అవటంతో వర్ష చేసేదేమీ లేక, సరే అయితే ఆ వేరే ప్లేస్ చూసుకునే వరకు మా ఇంట్లో ఉండు అని చెప్పింది. సరే వర్ష, నేను ముందైతే ఈ ప్రాజెక్టు ప్లాన్ అని పూర్తి చేయాలి, ఉంటాను అని కాల్ కట్ చేసింది మంజు. హాస్టల్ ఖాళీ చేయడానికి ఇంకా వారం రోజులు టైం ఉన్నది కాబట్టి ముందైతే ఈ వర్క్ ను ఫినిష్ చేయాలి అని అనుకుంటూ మంజు ప్రాజెక్టు ప్లాన్ ను రెడీ చేస్తూ ఉన్నది. ఇటు శారదా గారు ఇంటికి వచ్చేసరికి అశోక్ వర్మ కంగారు పడుతూ హాల్లోనే శారదా గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. శారదా గారు రావటం గమనించి, ఏమిటి శారదా, ఇంటికి రావటం ఇంత లేటు ఎందుకయింది? ఎప్పుడో స్టార్ట్ అయ్యాను అని చెప్పావు కదా, కాల్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు, ఏం జరిగింది అని కంగారు పడుతూ అడిగారు అశోక్ వర్మ. శారదా గారు జరిగినది అంతా చెప్పారు. అది విన్న అశోక్ వర్మ, నీకేమీ కాలేదు కదా అని కంగారు పడుతూ శారదా గారిని అడిగారు. అబ్బా, నాకేమీ కాలేదండి, సమయానికి మంజు వచ్చి నన్ను కాపాడింది అని చెప్పారు శారదా గారు. మంజునా? మంజు ఎవరు శారదా అని అడిగారు అశోక్ వర్మ. అదేనండి, మొన్న చెప్పాను కదా, గుడికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాను అని. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేదు అని చెప్పాను కదా, ఆ అమ్మాయి అన్నారు శారదా గారు. ఓ, ఆ అమ్మాయా? పోనీలే, నిన్ను సమయానికి వచ్చి రక్షించింది. ఆ అమ్మాయికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. తనని
నువ్వు ఇంటికి తీసుకుని రావాల్సింది అన్నాడు అశోక్ వర్మ. నేను ఇంటికి పిలుద్దాము అని అనుకున్నానండి. ఈ లోపల తనకు ఏదో వర్క్ ఉన్నది అని హడావిడిగా వెళ్లిపోయింది అని చెప్పారు శారదా గారు. ఇంతకీ వాళ్ళ అమ్మకు ఎలా ఉందట అని అడిగారు అశోక్ వర్మ. బాగానే ఉందట, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నదట. కానీ మంజునే వాళ్ళ అమ్మను అలా చూసి తట్టుకోలేకపోతూ ఉన్నది అని చెప్పారు శారదా గారు. కూతురు కదా, కన్నతల్లిని అలా చూడలేక బాధపడుతున్నట్టున్నది అన్నాడు అశోక్ వర్మ. అవునండి అని అంటూ, ఏమండి ఇంతకీ మంజుకి ఈ చైన్ చాలా నచ్చిందట అని చెప్తూ తన మెడలో అతను గిఫ్ట్ చేసిన చైన్ ని చూపించారు శారదా గారు. ఓ అవునా అన్నాడు అశోక్ వర్మ. నేను ఇది ఇస్తాను అని చెప్పాను, కానీ వద్దంటే అంకుల్ ఫీల్ అవుతారు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది మంజు అన్నారు శారదా గారు. తనకు ఇది నచ్చితే ఇలాంటిదే ఇంకొకటి చేయించి ఇస్తాలే, కానీ నువ్వు మాత్రం నేను నీకు ఇచ్చిన గిఫ్ట్ ని ఇంకొకరికి ఇవ్వకు అని నవ్వుతూ అన్నాడు అశోక్ వర్మ. చాలే ఊరుకోండి అని అంటూ మంజుని తలుచుకుని ఏదో గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉండిపోయారు శారదా గారు. అది గమనించిన అశోక్ వర్మ, ఏమైంది శారదా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. ఏమీ లేదండి, మనకు పుట్టిన పాప బ్రతికే ఉంటే అచ్చం మంజులానే ఉండేదేమో కదండి అని అంటూ బాధపడ్డారు శారదా గారు. ఊరుకో శారదా, ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నాడు అశోక్ వర్మ. లేదండి, మనం ఎవరికి ఏ అన్యాయం చేశామో ఆ దేవుడు మనకు ఇలాంటి శిక్ష వేశాడు అన్నారు శారదా గారు. జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో మార్చలేం శారదా, మళ్ళీ దాన్ని తలుచుకుని బాధపడి ఏం లాభం అన్నాడు అశోక్ వర్మ. అది నిజమేనండి, కానీ ఏం చేస్తాం, కన్నపేగు కదా, గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది అంటూ బాధపడుతూ లోనికి వెళ్లిపోయారు శారదా గారు. లోపలికి వెళ్తూ ఉన్న శారదాని చూస్తూ, నువ్వు కాదు శారదా, నేనే ఆ తల్లి కూతుర్లకు అన్యాయం చేశాను, అందుకనే దేవుడు నాకు ఆ శిక్ష వేశాడు. కానీ నాతో పాటు నువ్వు కూడా అనుభవించవలసి వస్తూ ఉన్నది, నన్ను క్షమించు శారదా అని అనుకుంటూ తన రూమ్లోనికి వెళ్లిపోయాడు అశోక్ వర్మ. ఇటు యశ్వంత్, అంకితాలు కారులో ఇంటికి బయలుదేరారు. ఇందాక వారిద్దరూ కిస్ చేసుకున్న సంగతి గుర్తుకు చేసుకుని అంకిత సిగ్గుపడుతూ యశ్వంత్ వైపు చూడటానికి కొద్దిగా నర్వస్ గా ఫీల్ అయ్యింది. యశ్వంత్ పైకి కనిపించకపోయినా అతను కూడా ఆల్మోస్ట్ అలానే ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇద్దరు కాసేపు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ ఇద్దరే ఒకసారి ఏదైనా చెప్పు అన్నారు. దానితో ఇద్దరు నవ్వుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సారీ యశ్వంత్ అన్నది అంకిత. దేనికి అని అడిగాడు యశ్వంత్. అదే, నేను నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఇన్ని రోజులు అవాయిడ్ చేశాను కదా, దానికి అని చెప్పింది అంకిత. అంకిత, ఇప్పుడు దొరికావు, నన్ను ఇన్ని రోజులు అవాయిడ్ చేస్తూ నన్ను ఇంత బాధ పెడతావా, ఇప్పుడు చెప్తా నీ పని అని మనసులోనే అనుకుంటూ, అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను, నీకు తెలుసా నీ వల్ల నేను ఎంత బాధపడ్డానో, ఇన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాను అని బాధగా ముఖం పెట్టి చెప్పాడు యశ్వంత్. సారీ, నా వల్లే కదా బాధపడింది, ఐఆమ్ రియల్లీ సారీ అని చెప్పింది అంకిత. యశ్వంత్ అలిగినట్టు మొహం పెట్టి, పో, నీ సారీ ఎవరికి అవసరం లేదు అని అంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు. పోనీ నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు అని అడిగింది అంకిత. సరే అయితే ఒక పని చేస్తే నా కోపం పోతుంది అని చెప్పాడు యశ్వంత్. అవునా, ఏమిటది అన్నది అంకిత. అది ఏమిటో చెప్పాక చెయ్యను అంటే మాత్రం నేను ఊరుకోను అన్నాడు యశ్వంత్. అలాగే, అస్సలు కాదు అనను, ఏమిటో చెప్పు అన్నది అంకిత. ఇందాక ఇచ్చావు కదా, అదే మళ్ళీ ఇస్తే నాకు కోపం ఇట్టే ఎగిరిపోతుంది అన్నాడు యశ్వంత్. ఇందాక ఇచ్చిందా, ఏమిటది అని అనుకుంటూ అంతకుముందు జరిగిన విషయం గుర్తు చేసుకుని, అంటే ఇప్పుడు మళ్ళీ కిస్ కావాలి అని అడుగుతున్నావా నిన్ను అంటూ యశ్వంత్ని కొడుతూ ఉన్నది అంకిత. అబ్బా అంకిత, ఆగవే, డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను, నువ్వు కొట్టే కొట్టుడికి నేను ఏ బండినో గుద్దేశాను అంటే ఇద్దరం వెళ్లి హాస్పిటల్లో పడతాం అన్నాడు యశ్వంత్. మళ్ళీ ఇలాంటివి అడుగు, అప్పుడు చెప్తా అని అంటూ మళ్ళీ తన సీట్లోనికి వెళ్లి కూర్చున్నది అంకిత. రాక్షసి, ఇన్నాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టావు, ఆ బాధను మర్చిపోవటానికి ఇప్పుడు ఏదో ఒక చిన్న ముద్దు అడిగితే చిన్నపిల్లాన్ని పట్టుకుని అలా కొడతావా అన్నాడు యశ్వంత్. పెళ్లి చేస్తే 10 మందిని కనేలా ఉన్నావు, నువ్వు చిన్నపిల్లాడువా అన్నది అంకిత. నీతో పెళ్ళైతే 10 మందినేమిటి, 25 మందినైనా కనటానికి నేను రెడీ డార్లింగ్ అని నవ్వుతూ అన్నాడు యశ్వంత్. అంకిత సిగ్గుపడుతూనే, అసలు అలా ఎలా మాట్లాడుతున్నావు అంటూ యశ్వంత్ని మళ్లీ కొడుతూ ఉన్నది. అబ్బా ఆగవే అంటూ అంకితాని ఆపబోయాడు యశ్వంత్. మళ్ళీ అలా మాట్లాడుతావా అంటూ యశ్వంత్ని కొడుతూనే ఉన్నది అంకిత.
నిన్ను ఇలా కాదు అని అంటూ కార్ని ఆపి అంకిత పెదవులపై మరొకసారి ముద్దు పెట్టాడు యశ్వంత్. అంకిత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కాసేపటికి అంకిత పెదవులను విడిచిపెట్టి వెనక్కు వచ్చాడు యశ్వంత్. అతడు చేసిన పనికి తన బుగ్గలు సిగ్గుతో ఎర్రపట్టాయి. దానితో అంకిత సైలెంట్ గా ఉన్నది. అది చూసి యశ్వంత్ నవ్వుకుంటూ, ఇక నుండి నిన్ను కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది అని అంకిత వైపు కొంటెగా చూశాడు. అంకిత ఇంకా అలాగే ఉండిపోవటంతో, ఏమిటి మళ్ళీ నిన్ను మామూలు చేయడానికి ఇంకో ముద్దు పెట్టమంటావా అన్నాడు. మళ్ళీనా అన్నట్టు చూస్తూ, చీపో యశ్వంత్ అంటూ సిగ్గుపడింది అంకిత. వామ్మో, ఏమిటి అంకిత, నువ్వు సిగ్గుపడుతున్నావా అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు యశ్వంత్. అదేమిటి అలా అడిగావు, నేను సిగ్గుపడకూడదా అన్నది అంకిత. అలా అని కాదు, కానీ నీలో ఈ యాంగిల్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అన్నాడు యశ్వంత్. అవును యశ్వంత్, నేను కూడా నా నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నన్ను ఇలా మార్చింది నువ్వు, నీ ప్రేమే అని చెప్పింది అంకిత. యశ్వంత్ అంకిత కళ్ళల్లో ప్రేమగా చూస్తూ, అవును అంకిత, నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు అని అడిగాడు. అంకిత నవ్వుతూ, ఏమో యశ్వంత్, నాకు తెలియదు. చిన్నప్పటి నుండి నీతో ఎప్పుడూ గొడవపడే నేను నాకే తెలియకుండా నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాను. నాకు నువ్వు ఏ అమ్మాయితో అయినా కనిపిస్తే నాకు చాలా కోపం వచ్చేది. అప్పుడే నాకు అర్థమైంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆ తరువాత చాలాసార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాలి అనుకున్నా, కానీ కుదరలేదు. ఇంతలో ఓ రోజు నిన్ను మనీషాతో చాలా క్లోజ్ గా చూసి నువ్వు మనీషాని ప్రేమిస్తున్నావు అని అనుకున్నాను. దానితో నాకు చాలా బాధగా అనిపించింది. అందుకనే నిన్ను అవాయిడ్ చేస్తూ వచ్చాను. తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. నాకంటూ ఉన్నది నాన్నమ్మ, అన్నయ్య మాత్రమే. వాళ్లకు విషయం చెప్పి వాళ్ళను కూడా బాధ పెట్టడం ఇష్టం లేక నాలో నేను కుమిలిపోయేదాన్ని. కానీ అనుకోకుండా ఈ విషయం మొన్న నాన్నమ్మకు తెలిసిపోయింది. తర్వాత తను వచ్చి నీకు ఈ విషయం చెప్పింది. చెప్పి మంచి పని చేసింది. లేకపోతే నా పిచ్చితనంతో నా చేతులారా నేను నిన్ను దూరం చేసుకునేదాన్ని అని బాధపడుతూ చెప్పింది అంకిత. అంకిత చెప్పినది అంతా విన్న యశ్వంత్ అంకిత తనను ఎంతగా ప్రేమించిందో తన కళ్ళల్లో నుండి వస్తూ ఉన్న కన్నీటిని చూసి అర్థం చేసుకుని, ఐఆమ్ సారీ అంకిత అన్నాడు. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? జరిగినది ఏమిటో తెలుసుకోకుండా, కనీసం నిన్ను అడిగే ప్రయత్నం కూడా చేయకుండా నాకు నచ్చినట్టు ఊహించుకొని నేను నిన్ను దూరం పెట్టాను. తప్పు నాదే కదా అన్నది అంకిత. లేదు అంకిత, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నీ బాధకు నేనే కదా కారణం. అందుకనే ఐఆమ్ రియల్లీ సారీ అన్నాడు యశ్వంత్. అబ్బా చాళ్లే నీ సారీ పురాణం. సర్లే కాని నువ్వు నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు అని అడిగింది అంకిత. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్ను నా ఫ్రెండ్ చెల్లెలుగానే చూశా. నాకు నీ మీద ఎప్పుడూ అలాంటి ఒపీనియన్ లేదు. ఎప్పుడు నీతో గొడవ పడేవాడిని. నీతో గొడవ పడిన ప్రతిసారి ఎందుకో తెలియని ఆనందం కలిగేది. నేను ఎప్పుడూ ఏ అమ్మాయితోనూ నీతో ఉన్నట్టు లేను. నాకు నీ మీద ఎప్పుడు ప్రేమ పుట్టిందో తెలియదు, కానీ నువ్వు నన్ను అవాయిడ్ చేసినప్పటి నుంచి నాకు చాలా బాధ కలిగేది. అప్పుడే నాకు అర్థమైంది నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని. నాకు ఆ విషయం అర్థమైన క్షణం నుండే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పాలి అని అనుకున్నాను. కానీ నువ్వు నన్ను అవాయిడ్ చేస్తూ వచ్చావు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావో అర్థమయ్యేది కాదు. ఎంత ట్రై చేసినా నువ్వు నాకు నీతో మాట్లాడే ఛాన్స్ ఇచ్చేదానివి కాదు. నువ్వు నన్ను అవాయిడ్ చేసిన ప్రతిసారి ఎంత బాధని అనుభవించానో నీకు తెలియదు. ఎంత బాధ కలిగినా నిన్ను మాత్రం విడిచిపెట్టకూడదు అని ఫిక్స్ అయ్యాను. లక్కీగా ఈ రోజు భానుగ్రాని వచ్చి నిజం చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే రాణి గారు ఇంకా ఏమేమి చేసేవారు అన్నాడు యశ్వంత్. అవును యశ్వంత్, ఒకవేళ నాన్నమ్మ నీకు విషయం చెప్పకపోతే ఏం చేసేవాడివి అని అడిగింది అంకిత. ఏముంది, నిన్ను బలవంతంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లి నీ మెడలో తాళి కట్టేసేవాడిని అన్నాడు యశ్వంత్. ఆహా, నువ్వు అలా చేస్తే మా అన్నయ్య చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నావా అన్నది అంకిత. ఊరుకోక ఏం చేస్తాడు? తన బెస్ట్ ఫ్రెండ్ తన చెల్లెలికి భర్తగా వస్తున్నాడు అంటే వాడికి మాత్రం ప్రాబ్లం ఏమిటి అని అడిగాడు యశ్వంత్. నా అంగీకారంతో నువ్వు ఆ పని చేస్తే మా అన్నయ్య ఊరుకుంటాడేమో, కానీ నాకు ఇష్టం లేకుండా నా మెడలో బలవంతంగా తాళి కడితే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఫ్రెండ్ అని కూడా చూడకుండా చంపేస్తాడు అన్నది అంకిత. నీ ప్రేమ కోసం నేను చచ్చిపోవటానికి కూడా సిద్ధమే డార్లింగ్. అందులోనూ మా బామ్మరిది నన్ను చంపేస్తాడు అంటే వాడి చేతిలో నేను చచ్చిపోవటానికి నాకు ఏ ప్రాబ్లము లేదు అన్నాడు యశ్వంత్. అదేదో మా అన్నయ్యతో చెప్పు అన్నది అంకిత. అమ్మో,
ఆ చండశాసనుడితోనా? నా వల్ల కాదు తల్లి అన్నాడు యశ్వంత్. ఆ మాట విన్న అంకిత నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అంకిత వాళ్ళ ఇల్లు రావటంతో యశ్వంత్ కారాపాడు. ఏమిటి కారాపావు అని అడుగుతూ ఎదురుగా ఉన్న వాళ్ళ ఇంటిని చూసి అప్సెట్ అవుతూ అప్పుడే ఇంటికి వచ్చేశామా అన్నది అంకిత. ఏ అప్పుడే ఇంటికి వెళ్ళాలి అని లేదా? అయితే చెప్పు, మళ్ళీ యూటర్న్ తీసుకొని ఈ నైట్ అంతా రోడ్లపై చక్కర్లు వేస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అన్నాడు యశ్వంత్. నాకు ఓకే, కానీ అన్నయ్య పర్మిషన్ కావాలి, మరి అడుగుతావా అన్నది అంకిత. వసాయ్, ఎందుకు మాటకు ముందు ఒకసారి వెనకోసారి అన్నయ్య అన్నయ్య అంటావు అన్నాడు యశ్వంత్. ఎందుకంటే మా అన్నయ్య నా లోకం కాబట్టి, నాకు ఈ లోకంలో మా అన్నయ్య తర్వాతే ఎవరైనా అని చెప్పింది అంకిత. ఓసి దుర్మార్గురాలా, కనీసం నేను బాధపడతాను అని అయినా అన్నయ్య నువ్వు సమానం అని చెప్పకుండా నాకన్నా మీ అన్నయ్య ఎక్కువ అని మొహం మీదే చెప్తున్నావు కదా. రేపు మీ అన్నయ్య నన్ను కాకుండా ఎవరినైనా చూపించి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావేమోగా అన్నాడు యశ్వంత్. అందులో ఏమైనా డౌట్ ఉందా అన్నది అంకిత. వామ్మో వామ్మో, ఈ అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి నాకు ఏదో అన్యాయం చేసేటట్టు ఉన్నారు కదా అంటూ తన గుండెలపై చేత్తో కొట్టుకుంటూ చెప్పాడు యశ్వంత్. అంకిత యశ్వంత్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వలేక నవ్వుతూ ఉన్నది. ఇంతలోనే ఏదో గుర్తుకు వచ్చి, అవును, నా స్కూటీ ఆఫీస్ దగ్గరే వదిలేశాను, రేపు ఆఫీస్కు ఎలా వెళ్ళాలి అని అడిగింది అంకిత. నువ్వేమీ కంగారు పడకు, రేపు కూడా నేనే నిన్ను ఆఫీస్కు తీసుకుని వెళ్తా అని చెప్పాడు యశ్వంత్. పర్వాలేదులే యశ్వంత్, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతా, మళ్ళీ నీకెందుకు శ్రమ అన్నది అంకిత. తన గర్ల్ ఫ్రెండ్ ని కారులో ఎక్కించుకుని తిరిగే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? నేను కూడా అవకాశాన్ని వదులుకోవాలి అని అనుకోవటం లేదు. రేపు ఆఫీస్కు రెడీ అయ్యి ఉండు, నేను నిన్ను పికప్ చేసుకుంటా అని చెప్పాడు యశ్వంత్. సరే అయితే గుడ్ నైట్ అని చెప్పి అంకిత కారు దిగబోతూ ఉండగా తనని ఆపాడు యశ్వంత్. అంకిత యశ్వంత్ వైపు ఏమిటి అన్నట్టు చూసింది. అదే అంకిత, గుడ్ నైట్ కిస్ ఇవ్వవచ్చు కదా అన్నాడు యశ్వంత్. అంకిత యశ్వంత్ వైపు కోపంగా చూస్తూ, ఈ రోజుకి ఇచ్చినవి పుచ్చుకున్నవి చాలే కాని ఇక ఇంటికి వెళ్ళు, గుడ్ నైట్ అని చెప్పి కారు దిగి బాయ్ చెప్పి లోనికి వెళ్లిపోయింది. అంకిత లోనికి వెళ్లిన తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకొని చాలా రోజుల తర్వాత ఈ రోజు ప్రశాంతంగా ఉన్నది. మొత్తానికి ఈ తింగరదాని ప్రేమను దక్కించుకున్నాను, ఈ హ్యాపీనెస్ చాలు, వెంటనే ఇంటికి వెళ్లి హ్యాపీగా నిద్రపోవాలి అని అనుకుంటూ అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు యశ్వంత్. అంకిత లోపలకు వెళ్లేసరికి వేదాంశ్ అంకిత కోసం వెయిట్ చేస్తూ సోఫాలోనే కూర్చున్నాడు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.